దాని నాశనము ఎలా జరుగుతుందో చూపించడానికి దత్తాత్రేయ స్వామి వారి అవతారంలోకి వచ్చేటప్పటికి ఈ లీల యందు ఒక గమ్మత్తుని ఆవిష్కరించారు. దేవతలందరూ సాధారణంగా ఐశ్వర్య భ్రష్టత్వం వస్తే ఒకటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు, రెండు వాళ్ళ గురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెడతారు. ఈ సందర్భంలో ఇప్పుడు మీరు వింటున్నది ఏ పురాణం అండి? గురు చరిత్ర. మీరు గురువుల గురించి వింటున్నారు కాబట్టి వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి గురువు ద్వారా ఈ అహంకారం పోవడమే సహేతుకం. కాబట్టి దేవతలందరూ బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. బృహస్పతి అన్నారు, పూర్ణమైన నారాయణ అంశ ఇప్పుడు దత్తాత్రేయుడిగా సహ్యాద్రి పర్వత శిఖరముల మీద తిరుగుతోంది. ఆయన ఒకానొక నాడు లీలాశుకుడు అంటాడు కృష్ణకర్ణామృతంలో, కృష్ణ పరమాత్మని అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆనంద ఘన స్వరూపమును నువ్వు ఎక్కడ చూస్తావు? అదిగో అక్కడ యశోదాదేవి ఇంట్లో ఒక రోటికి కట్టివేయబడి ఆడుకుంటున్నాడు పిల్లాడి రూపంలో, పోయి దర్శనం చేసుకో అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! అలా ఇప్పుడు ఎక్కడున్నాడు? అంతటా వ్యాప్తి చెందినటువంటి పరమాత్మ గురించి మీరు తపస్సు చేయవలసిన అవసరం లేదురా. ఇది గురువు అంటే. ఆయన నీ కరచరణాదులతో నువ్వెలా కదులుతున్నావో అలా కరచరణాదులతో కదిలేటటువంటి రూపంతో అంతటా నిండి నిబిడీకృతమైన నారాయణుడు దత్తాత్రేయుడుగా సహ్యాద్రి పర్వత శిఖరముల యొక్క లోయలలో ఆశ్రమ నిర్మాణం చేసుకుని కూర్చుని ఉన్నాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మీరు వెళ్ళి ఇలా చూడగానే ఆ కాళ్ళ మీద పడిపోదామన్నట్టే ఉండడు, చాలా లీలా ప్రకటనం చేస్తాడు. అందుకుని గుర్తుపట్టడంలో సేవించడంలో పరాకు పడకుండా సేవించండి అని చెప్పాడు. మీరు చూడండి, తపించాలి. పంచాగ్నిహోత్రములు అని పెట్టుకుంటారు, ప్రత్యేకం 4 దిక్కుల అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడు పైనుండగా ఇలా ఆయన వంక కన్నార్పకుండా చూస్తూ తపస్సు చేస్తారు. ఎందుకు తపించరు అంటే ఈ శరీరము ఎంత శోషించిపోతున్నా కూడా ఈశ్వర దర్శనం కోసమని తపించిపోతారు. అలా తప్పించిపోవడం చేత అయ్యయ్యో వీడు నా కోసం ఇంత తప్పిస్తున్నాడని ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. రామకృష్ణ పరమహంసని వివేకానందుడు ఒకసారి అడిగాడు, ఈశ్వరుడు నాకు ఈ నేత్రముతో చూడడానికి కనపడతాడా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, నీవు నన్నెలా చూస్తున్నావో నేను నిన్నెలా చూస్తున్నానో అలా నువ్వు ఈశ్వరుణ్ణి చూడగలవు. అప్పుడు వారు చేసినటువంటి హస్తమస్తక సంయోగము చేత వివేకానందుడు అసలు తట్టుకోనేలేకపోయాడు ఆ శక్తిపాతానికి. కానీ పరమహంస ఒక ఉదాహరణ చెప్తారు. ఒక మనిషిని నీటి ఒడ్డుకు తీసుకువెళ్లి ప్రవహిస్తున్నటువంటి నదీ ప్రవాహం దగ్గర నిలబట్టి కంఠం మీద చెయ్యి వేసి గట్టిగా వంచి నీటిలోకి వంచేస్తే ముక్కుతో ఊపిరిని కాని నోటితో గాలిని కాని పీల్చుకోవడానికి సాధ్యపడక నీటి యందు తానున్నప్పటికీ గాలి కోసమని తాను ఎలా పరితపించిపోతాడో అలా భగవద్ దర్శనమును సాకారముగా చూడాలని నువ్వంత పరితపించిపోతే నీకు పరమాత్మ ప్రత్యక్షం అవడానికి నీలోనే నీ పక్కనే అంతటా సిద్ధముగా ఉన్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఇది పరమహంస కాబట్టి ఆయన ప్రకటన చేయగలిగారు. కాబట్టి చెప్పాడు ఆయన, గురువు కనుక దత్తాత్రేయుల వారు గురుస్వరూపంగా ఉన్నాడు ఇవాళ. కాబట్టి ఆ గురువుని నువ్వు తపస్సు చేత లొంగ తీయడానికి కుదరదు. పూర్వం మీరు విష్ణు స్వరూపంగా తపస్సు చేసి పొందారు, ఇప్పుడు ఆయన గురుస్వరూపంలో ఉన్నాడు. కాబట్టి మీరు శుశ్రూష చెయ్యడానికి మానసికమైన ప్రతిబంధకాన్ని కల్పిస్తాడు. కానీ మీరు గురుస్వరూపాన్ని గుర్తుపట్టడంలో, గురువుని సేవించడంలో మీరు వైక్లభ్యమును పొందకండి. తస్మాత్ జాగ్రత్త. చెప్పవలసినటువంటి పెద్ద రహస్యం చెప్పి పంపించాడు. ఇది గురువు చేసేటటువంటి ఉపకారం, ఇది ఆయన చేసే మహోపకారం. కాబట్టి వచ్చారు వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమానికి. వచ్చి చూశారు, అమ్మయ్యా చేరిపోయామనుకున్నారు. సుందరకాండలో వానరులందరూ సముద్రం దగ్గరికి చేరిపోయినట్టు వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారిని సేవించాలి. ఆయన ఏ రూపంతో దర్శనమిచ్చారండి? పక్కనేమో ఒక పరమ సుందరాంగి అయినటువంటి స్త్రీ నడుము చుట్టూ చెయ్యి వేసి ఆవిడ్ని దగ్గరికి లాక్కుని ఆవిడ యొక్క వక్షస్థలం మీద తలపెట్టుకుని కమకంతో కైపెక్కి తాగినదే తాగి మధువు తాగగా బుగ్గలు ఇంతంత ఉబ్బిపోయి కనుగుడ్లు తిరుగుడు పడిపోతూ కనురెప్పలు కూడా పైకెత్తలేని స్థితిలో తన శరీరాన్ని తాను ఉంచుకుని నిలబడలేక అటు ఇటు పడిపోతుంటే చేతిలో పట్టుకున్న మధుపాత్రని పెదవుల దగ్గర పెట్టుకోవడానికి కూడా
లక్ష్య సిద్ధి పొందలేనంతగా మైకమునందున్నటువంటి వ్యక్తి రూపమునందు సాక్షాత్కరించి ఉంటే అక్కడే ఉన్నటువంటి కొందరు సుందరాంగులు మళ్లీ మళ్లీ మధువు తెచ్చి పాత్రలో పోసి ఆయన పెదవుల దగ్గర పెడుతుంటే మెల్లమెల్లగా గుటకలు వేస్తూ ఏవో ప్రకటముగా అర్థము కానటువంటి విషయాల్ని ఉచ్చరిస్తూ ఆ స్త్రీల మీద పడిపోతున్నటువంటి రూపంతో కనపడ్డారు. వీళ్ళకి బృహస్పతి మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆయన ముందు కల్పించేదవుతో తెలుసా, ఆయనకి శుశ్రూష చేయడానికి మానసికమైన ప్రతిబంధకమును కల్పిస్తాడు. దత్తాత్రేయుల వారు పెట్టే పరీక్ష అలా ఉంటుంది. అందుకని దీన్ని నువ్వు తట్టుకోవాలి, తట్టుకుని సేవించగలవా అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఆశ్రమంలో అన్ని వైపులా సర్దేసుకున్నారు. ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఒక వేదిక మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చున్నారు. దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వారికి చెయ్యవలసిన మొదటి శుశ్రూష ఏమిటి? వారు పానపాత్ర చేత్తో పట్టుకోలేకపోతున్నారు. అందుకని పానపాత్ర తాను పట్టుకుని అందులో మధువు పోసి ఆయన పెదవులకు అందించాడు. ఆయన పడుకుంటే ఆయన కాళ్ళు ఎత్తేవాడు, ఆయన చేతులు పట్టేవాడు, ఆయన లేస్తే చేతులు పట్టుకుని ఆయన స్నానానికి తీసుకెళ్లేవాడు, ఆయన స్నానం చేస్తే తడి బట్ట పిండేవాడు, ఆయనకి పొడి బట్ట అందించేవాడు, ఆ పాత్ర పట్టుకుని నీరు పట్టుకుని వెనకాతల నడిచి వచ్చేవాడు. ఇంత శుశ్రూష చేస్తూ ఉంటే చక్కగా చేయించుకున్నాడు ఆయన. ఆయన మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన ఏం అడగలేదు. వాళ్ళు చేస్తున్నారు, నేను తీసుకుంటున్నాను, అభ్యంతరం ఏమిటి, నేనేం వాళ్ళని అడగలేదు కదా. ఆయన కనీసం నోరు విప్పి మీరెవరని అడగలేదు. కానీ చూడగా ఏదో ఒక నాటికి ఈయన మన్నేం ఉద్ధరిస్తాడు రా అని వెళ్ళిపోతారేమో చూద్దాం అనుకున్నారు. దీని వెనక రహస్యాన్ని దత్తాత్రేయ స్వామి వారు కార్తవీర్యార్జునుడితో చెప్పారు ఒకసారి. నేను అలా ఉండడం వెనక అసలు ఒక అత్యంత రహస్యం ఒకటి ఉన్నది కార్తవీర్యార్జున. నేను ఇంద్రుడికి కనపడ్డాను, నీకు కనపడ్డాను. అలా ఎందుకు కనపడ్డానో తెలుసా అని అడిగారు. ఏకాకి నిస్పృహ శాంత చింతాసూయా వివర్జిత బాల్యభావే నయోపాతి తస్మై శ్రీ గురవే నమః. ఆ ఉండేటటువంటి గురుస్వరూపము బ్రహ్మమును తాను అనుభవించేటటువంటి స్వరూపములో ఉన్నటువంటి వాడికి జనసమర్థంలో ఉండడం, జనులతో కలిసి ఉండడం, వెంటనే ఏమంటే నాకు బ్రహ్మం దర్శనం అయిపోయింది, నేను మీకు ఏదైనా చేసి పెట్టేయగలనని అడిగితే వెంటనే ఏమంటే నాకు ఉద్యోగం ఇప్పించగలరా అనేటప్పటికి ఇలా ఏదో ప్రార్థన చేసి నువ్వు ఇంటికి వెళ్ళి నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది అని సిద్ధులు ప్రకటన చేయడం మొదలు పెట్టాడు అనుకోండి. మొదలు పెడితే ఏమవుతుందో తెలుసా అండి, వారం రోజులు తిరగదు, పెద్ద క్యూలు నిలబడతాయి. ఒకనకొకప్పుడు వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం నిలబడినటువంటి భక్తుల వరుసలు శ్రేణుల యొక్క పొడుగు కన్నా మలయాళ స్వామి వారి కోసం నిలబడినటువంటి శ్రేణుల పొడుగు ఎక్కువ ఉండేది. ఒకనకొకప్పుడు తరిగొండ వెంగమాంబ గారి ఇంటి ముందున్న క్యూలు పెద్ద ఉండేవి. ఆఖరికి వాళ్ళు ఏమైపోయారో తెలుసా అండి, అయ్య బాబోయ్ ఈ జనంతో మనం పడలేమని ఎవ్వరికీ చెప్పకుండా రహస్యమైన గుహలోకి వెళ్ళిపోయారు. తరిగొండ వెంగమాంబ గారికి అయితే వెంకటేశ్వర స్వామి వారే చెప్పారు, ఫలానా గుహలోకి వెళ్ళిపో, సొరంగం ఉంది, అర్ధరాత్రి వేళ ఏకాంత సేవకి తలుపులు వేసేస్తారు, నువ్వు తిన్నగా వచ్చి ఆ పైనున్న పలకెత్తితే నా పెద్దపీఠం దగ్గరికి వస్తావు, హాయిగా ఇక్కడ కూర్చుని భాగవతం చెప్పమని ఇద్దరం మాట్లాడుకుందాం, మళ్ళీ బయట వాళ్ళు కుంచుకోల పెట్టి తలుపు తీస్తారు, తలుపు తీసిన చప్పుడు అవగానే సొరంగంలోకి వెళ్ళి వేసి వెళ్ళిపోతుండని చెప్పారు. చాలా కాలం ఆవిడ అలా రహస్యంగా ఒక గుహలో ఉండిపోయారు. భగవాన్ రమణులు అరుణాచలంలో చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మమును దర్శనమును పొందిన తరువాత, తాను బ్రహ్మమని తెలుసుకున్న తరువాత, బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. ఆయన కొండ మీద కూర్చుని ఉంటే బ్రహ్మం అంటే ఏమిటండి? మీకు ఒక చిన్న ప్రశ్న, దాన్ని నేను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం తరచూ ఈ మాట వాడుతుంటాం గురులీలామృతంలో, కనీసం ఆఖరి రోజున నేను దాన్ని సంక్షిప్తంగా వివరణ చేయకపోతే ఒక దోషం చేసిన వాడిని అవుతాను. బ్రహ్మం అనగానేమి అంటే తాను ఎలా ఉన్నదో అలా ఉండి తాను చేయడానికి వేరొక కార్యమన్నది లేక తాను సాక్షిగా తానుగా ఉండిపోవుట, దానికి బ్రహ్మమని పేరు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏ కెరటములు ఏ కదలిక లేక ఘనీభవించిపోయినటువంటి ఒక సరోవరం ఎలా ఉంటుందో అలా తాను సాక్షిగా ఉండి కదులుతున్న దాన్ని చూసేటటువంటి కదలని వస్తువుగా తానున్నట్లు బ్రహ్మముగా ఉండుట. బ్రహ్మము అంటే అది తేలిక భాషలో అర్థం చేసుకోవాలంటే, అలాంటి బ్రహ్మమును తానుగా గుర్తెరిగినటువంటి రమణులకి చేయదగిన పని ఉంటుంది.
అందుకని వారు కొండ శిఖరం మీద కూర్చుని ఉండేవారు. కూర్చుని ఉంటే రాను 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 ఒక నానుడి బయలుదేరింది. కొండ మీద ఓ బ్రాహ్మణ స్వామి కూర్చుని ఉంటాడు, పిచ్చేళ్లే ఉంటాడో గోచి పెట్టుకుని ఉంటాడో, ఆయన్ని తీసుకొచ్చి కాస్త అన్నం పెడితే మంచిదని. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణ స్వామి, రేపు మా ఇంట్లో గృహప్రవేశం వచ్చి భోజనం చేయాలనేవారు. ఆయన ఓ అనేవారు కాదు, ఆ అనేవారు కాదు, అలా చూస్తుండేవారు. ఎక్కడో తెలుసా మా ఇల్లు? ఇదిగో ఈ కొండ దిగిపోయి అలా వెళ్ళి 3వ సందులోకి తిరిగితే దేవాలయం ఉంది కదా, దేవాలయానికి ఎడం చేతి వైపున 4వ ఇల్లు. వచ్చేస్తావు కదా, 12ంటికి అన్నం పెట్టేస్తాం అనేవారు. అలా చూస్తుండేవారు. అర్థమైందిలే అని వెళ్ళిపోయేవారు. బ్రాహ్మణ స్వామి కదా, పెడదామని వాళ్ళకి భక్తి. అంటే పేరు బ్రాహ్మణ స్వామిని పిలిచేవారు ఆయన్ని మొదట్లో. అయిపోయింది, 12 అయింది, 1 గంట అయింది, ఈయన రారు. ఈయన కోసమని కొండెక్కేవారు. కొండెక్కితే ఆయన అలాగే కొండ శిఖరం మీద కూర్చునేవారు. ఏమైనా రమ్మన్నాం కదా, రాకుండా ఇక్కడ కూర్చున్నాయంటే రా భోజనం చేద్దు కానీ అనేవారు. వాళ్ళ వంక మళ్ళీ ఇలా చూసేవారు. చూస్తే రమ్మంటే రాడి తీసుకుపోదాని రండి, నా శంకల్లో చేతులేసి ఎత్తుకుపోయేవారు. ఎత్తుకుపోతే గొంతుకు కూర్చున్నవారు గొంతుకు కూర్చున్నట్టే పట్టుకుపోయి విస్తర దగ్గర కూర్చోబెట్టేవారు. తిననేవారు. అంటే 4 పిడచలు కలుపుకు తినేసి కౌపీనవంత కలు భాగ్యవంత అని ఒకసారి ఆశ్రమంలో వారు తదనంతరం భక్తులతో మాట్లాడుకున్న సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఆ రోజులు ఎంత ఆనందంగా ఉండేవి, నేను అలా బ్రహ్మమును అనుభవిస్తూ హాయిగా ఉండిపోయేవాడిని. ఈ శరీరాన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏదో పెడుతుండేవారు. వారు ఎంత గొప్ప మాటలండి వారి మాటలు. దీన్ని తీసుకెళ్లి వాళ్ళు ఏదో పెట్టేవారు. ఇదే ఉంది, మోసుకుపోతే వెళ్ళిపోతుంది కదా, దీన్ని తినమనేవారు. ఓహో, ఇంత పదార్థం దీంట్లో పారేస్తే వాళ్ళకి తృప్తి అయితే పడేయడానికి మనకు అభ్యంతరం ఏమిటి అని ఏదో 4 పిడచలు కలిపి లోపల పడేసేవాడిని. ఇదేదో కాస్త తినేది. వాళ్ళు తృప్తి పడిపోయి మళ్ళీ మోసుకొచ్చన్నా వదిలేసేవారు, అయితే నేనే నడిచొచ్చి కూర్చునేవాడిని. కాబట్టి పూర్వం ఆ రోజులు అలా ఉండేవి. అందులో కూడా నేను బ్రహ్మమును అనుభవిస్తూ ఆనందించేవాడిని అని జ్ఞాపకం చేసుకుని, ఆ జ్ఞాపకం చేసుకోవడం కూడా శరీరాన్ని వేరుగా చూసి జ్ఞాపకం చేసుకునేవారు. కాబట్టి ఏకాకి సత్పురుషుడైనటువంటి వాడు, బ్రహ్మమును అనుభవించిన వాడు లోకంతో కలిసి ఈ గందరగోళంతో ఉందామని అనుకోడు, ఒక్కడే ఉందాం అనుకుంటాడు. సిద్ధులు ప్రకటన చేయడం మొదలెట్టారనుకోండి, ఇంకసలు ఆ క్యూలకి హద్దు ఆపు ఉండదు.